హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్రీమీ బ్రెడ్ రోస్ట్ అండి. చాలా బాగుంటుంది. ముందుగా బౌల్లోకి కాజులు వేసుకొని ఒక గ్లాస్ పాలు వేసుకొని నానబెట్టి పెట్టుకోవాలి. ఒక గంట నానబెట్టుకోవాలండి. గంట తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకొని పాలు అలాగే కాజులు కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి ఒక గ్లాస్ పాలు వేసుకోవాలి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కూడా వేసేసి ఈ పాలకి సరిపడా షుగర్ వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా స్వీట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా బాగా దగ్గర పడి క్రీమ్ లాగా రెడీ అవ్వాలన్నమాట. అప్పటి వరకు లో ఫ్లేమ్లోనే ఇలా తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోతుందండి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఈ బ్రౌన్ ఉంది కదా, బ్రౌన్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఈ ఎడ్జెస్తో కూడా నేను ఒక హాట్ ఐటెం చేశాను, సూపర్గా ఉంది. అది కూడా వీడియో పెడతానండి మీకు. ఏది కూడా వేస్ట్ కాకూడదు కదా, అందుకని. ఓకేనా, ఆ వీడియో కోసం వెయిట్ చేయాలి మరి మీరు. ఇలా బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని దీనిపైన నెయ్యితోనే కాల్చుకోవాలి. నెయ్యితో కాల్చుకుంటేనే స్వీట్కి టేస్ట్ వస్తుందండి. ఇలా అంత స్ప్రెడ్ చేసేసి దీనిపైన ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని ఎర్రగా రెండు వైపులా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బాగా రోస్ట్ అయిపోవాలండి, మాడిపోకుండా రోస్ట్ అవ్వాలన్నమాట. చాలా బాగుంటుంది. చిన్న చిన్న అకేషన్స్కి అయితే సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఎలాంటివంటే బర్త్డేస్, మ్యారేజ్ డే అలా ఉంటుంది కదా, లేదా చిన్న చిన్న ఫెస్టివల్స్కి చాలా బాగుంటుంది ఈ స్వీట్ ఐటెం. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. నా ఓన్గా చేశానండి ఇది, ఎవరిది కాపీ కొట్టలేదు. నా ఓన్గా ఆలోచించి చేశానన్నమాట స్వీట్ ఇది. ఇప్పుడు ఇలా రెండు వైపులా కాల్చుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది చూడండి, క్రీమ్ ఇలా రావాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ తీసుకొని దానిపైన ఈ క్రీమ్ అంతా కూడా పూసేయాలన్నమాట. ఇలా అప్లై చేసేసి నేను బాదం పప్పులు చిన్న చిన్న పీసెస్గా అంటే పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. వాటిని వేసేయాలి. చూడండి ఇలాగా. ఇంకొక బ్రెడ్ పీస్ తీసుకొని దానికి కూడా ఈ క్రీమ్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. చేయడం కూడా చాలా ఈజీ, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేయొచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా బాగా వస్తుందన్నమాట. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇలా ఒక పీస్ మీద ఇంకొక పీస్ పెట్టి ఇలా కట్ చేసుకోవాలి ట్రయాంగిల్ షేప్లో, లేదంటే అలాగే కూడా తినేయచ్చండి. మనకు తినడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా కట్ చేయడం వల్ల. చూసారా, లోపల క్రీమీగా బయట రోస్ట్గా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఇంట్లో వాళ్ళకైతే సూపర్గా నచ్చింది. మీరు కూడా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. చూసారా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, సూపర్గా ఉంటుందండి. మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.